పూరా లోకల్. రాజకీయ పార్టీల వల్ల అంటే హిందువులు విడిపోయారా? అంటే హిందువులు ఇప్పుడు ఒక పార్టీలో కొంతమంది హిందువులు, ఒక పార్టీలో కొంతమంది హిందువులు, ఒక పార్టీలో కొంతమంది హిందువులు ఇలా ఉండిపోయేసరికి ఇప్పుడు సనాతన ధర్మం అనే టాపిక్ వచ్చేసరికి దీనికి ఒక పార్టీయే ఎక్కువ సపోర్ట్ చేసేసరికి మిగతా పార్టీలో ఉన్న హిందువులు వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు మనం ఎందుకు పోవడం అని సనాతన ధర్మం మీద ఏదన్నా వ్యతిరేకంగా దాడి జరిగినప్పుడు వీళ్ళందరూ హిందువులు ఏకం కాలేకపోతున్నారా రాజకీయ పార్టీల వల్ల? అంటే ఒకటి మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఏమిటంటే మిగతా పార్టీలకి అంటే ఇప్పుడు ఎంఐఎం లాంటి పార్టీలకి గంపకొత్తగా ముస్లిమ్స్ అందరూ ఏకీకృతంగా ఉన్నా మనకు అట్లా నిలిపేటువంటి రాజకీయ పార్టీ లేకపోవడం దురదృష్టం అయిపోయింది. అంటే అట్లా ఆ ధర్మాన్ని ఉదాహరణకి ఇప్పుడు మనం చాలా మంది ఇప్పుడు మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మనం తీసుకున్నాం అనుకోండి, మనం సహజంగా యాక్చువల్లీ బీజేపీ పార్టీ ఉంది కదండి, మొత్తం బీజేపీ హిందూ పార్టీని ప్రచారం జరిగి వాట్సాప్ లో మొత్తం అనేవి మెసేజ్లు అని. కానీ దురదృష్టం ఏంటంటే బీజేపీ కూడా హిందువులకి ఏం చేయలేదండి. అంటే ఏ విధంగా ఏం చేయలేదని చెప్తున్నారు అంటే మీకు టీటీడీ వారు ఏం చేశారంటే అండి, కొలిశెట్టి శివకుమార్ గారు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఆయన తీర్మానం ప్రవేశపెడితే అప్పటి చైర్మన్ వై సుబ్బారెడ్డి గారు వాళ్ళందరూ కలిసి ఒక 200 మంది మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని అక్కడ తిరుపతిలో ఏకీకృతం చేసి ఒక రిజల్యూషన్ పంపించారండి. అయ్యా ఇప్పుడు నెమలి జాతీయ ప్రాణిగా ఉంది, జింకలు జాతీయ వన్య ప్రాణులుగా ఎలా ఉండి వాటిని చంపితే నేరం అనే కేసులు అవుతున్నాయండి. కానీ గోవును కోసు తినేస్తున్నారు, గోవును కూడా జాతీయ ప్రాణి అని ఒక హోదా మీరు కానీ ఇస్తే, అలాగే ఆర్టికల్ 48 ఉంది, గో సంరక్షణ చేయమని భారత రాజ్యాంగమే చెప్తుంది గోవుని చంపొద్దని. ఇలాంటి వాటిని మీరు అడ్డు పెట్టుకునే సరే గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించండి, చేయండి అని ఈ 200 మంది మఠాధిపతులు పీఠాధిపతులు టీటీడీ అన్నీ కలిపి తీర్మానం చేసి మోడీ గారికి పంపించినాయండి. అది చెత్తబొట్టలో ఉందండి. మరి ఇదే నరేంద్ర మోడీ గారు 2014 కంటే ముందు బీప్ ఎక్స్పోర్ట్లో మన భారతదేశం నెంబర్ 2 అన్నాడు కదండి ఆయన. ఇప్పుడు నెంబర్ 1కి వచ్చేసాం కదండి మరి మనం. అంటే అలాగే దేవాలయాలు అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా దేవాలయాలను తీసుకుంది కదండి బీజేపీ కొన్ని ప్రదేశాల్లో. ఈ మధ్య కాలంలో కూడా దేవాలయాలు విడిపించారా, గోవును రక్షించారా, కొన్ని దేవాలయాల భూముల కేసుల విషయంలో పరిష్కారం దొరికిందండి. ఇందులో కోసం ఒక పార్టీ లేదు, ఒక పార్టీ రావాలని కోరుకుంటారు మీరు? లేదండి, కొత్తగా అక్కర్లేదు. ఆ బీజేపీ వారు చేస్తే బీజేపీకే మనం సపోర్ట్ చేయాలి, కొత్తగా మళ్ళీ ఎందుకని రావటం. మళ్ళీ మరి హిందువుల పార్టీ అని కానీ మీరు అనుకుంటే ముందు యుద్ధ ప్రాతిపదికన, ఇది నా మాట కూడా కాదండి, ఇగో ఆ కొలిశెట్టి శివకుమార్ గారు కానీ బాలకృష్ణ గౌడ్ గారు కానీ ఇలా ఎంతోమంది చాలామంది పోరాడుతున్నారు గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించండి అని చెప్పి. వారి కుటుంబంలో మాకు ఒక ఎకరం పొలం ఇవ్వండో లేకపోతే ఇల్లు ఇవ్వని అడగట్లేదు కదా వాళ్ళు. ఏమని చెయ్యండి, మీకు వచ్చిన బాధ ఏమిటి, ఆర్టికల్ 48 ఉంది కదా, మీరు చెయ్యండి, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించండి. అలాగే సిబిఐ రిటైర్డ్ డైరెక్టర్ అండి ఆయన ఎం నాగేశ్వరరావు గారు అని చెప్పేసి ఆయన 1998 నుంచి మోహన్ భగత్ గారిని అడిగాడండి ఆయన, అయ్యా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 30 వరకు అమెండ్మెంట్ చేస్తే తప్ప భారతదేశంలో హిందువులు బ్రతకరు అని. తర్వాత ఆయన వరుస అడిషనల్ డీజీపీగా ఉన్నప్పుడు, తర్వాత సిబిఐ డైరెక్టర్ అయిన తర్వాత భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పెద్దలందరినీ ప్రధానమంత్రి గారితో సహా ఈ ఆర్ఎస్ఎస్ పెద్దలు మోహన్ భగత్ గారితో సహా అడిగి 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 ఇంక ఇప్పుడు ఆయన వీళ్ళు అలాగే చేయటం లేదని బయట ప్రతి రాష్ట్రం తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఎందుకు చేయట్లేదు అనిపిస్తుంది మీకు? ఎందుకు చేయట్లేదు వాళ్ళే చెప్పాలండి. ఎందుకు చేయట్లేదు మనం ఎందుకు అనుకుంటాం. మనం ఒకవేళ ఇలా హిందువులకి ఇది కానీ చేసేస్తే ఇంకా తర్వాత మరి హిందువులు మనకు ఓటేరు వాళ్ళకి అయిపోయింది, హిందువుల కోరికలు అన్ని తీరిపోయినాయి అని అనుకుంటారనే తెలియదు. కానీ నేనైతే మాత్రం మోడీ గారికి ఏమో వ్యక్తిగతంగా ఏదో ఆయనకు ఒక దురుద్దేశం నేను ఆపాదించలేను. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి భార్య పిల్లలు కుటుంబంలోని వ్యక్తి అండి ఆయన. మరి భీష్ముడి లాగా ఉండకూడదని కోరుకుంటాను నేను నరేంద్ర మోడీ గారిని, అంతే.